శ్రీమాత్రే నమః. అందరూ నమస్కారం అండి. ఈరోజు మనము కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం అండి. కుంభరాశి వారికి జూలై 2వ తారీఖున అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే కుంభరాశులు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూసలేదు మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటారు ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకడ లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకునే రాసేది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. మన గురువు గారి పేరు శివరామరాజు గారు అండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9989113230. చాలా నమ్మకమైన గురువుగారండి. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణ చేయడంలో నెంబర్ 1 స్పెషలిస్ట్ అని చెప్పుకోవచ్చు. మీకు ఎటువంటి సమస్య ఉన్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. చాలా నమ్మకమైన గురువుగారండి. ఇక వివరాలకు వస్తే రేపటి రోజున ఈ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, రేపటి రోజున ఈ రాశి వారికి ఎలాంటి అదృష్టం అది వరించబోతుందో చెప్పుకుందాము. ఏ పని చేసినా కూడా వీరికి ఆగిపోయేటువంటి పనులు కూడా చకచకా పూర్తవుతాయండి. మంచి శుభవార్తలు అయితే వింటారు. అప్పుల బాధ నుండి మీకు విముక్తి కూడా వీరికి లభించబోతుంది. అలాగే జీవితంలో కొన్ని వీరు అనుకున్నటువంటి విషయాలను పొందలేకపోవచ్చు, కానీ రేపటి రోజున మాత్రం వీరు అనుకున్నటువంటి ప్రతి పనిని కూడా సాధిస్తారని చెప్పొచ్చు. అలాగే ఈ రాశి వారికి జాలి గుణం కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి. నా అనుకున్న వాళ్ళ కోసము వీరు ఎప్పుడు కూడా తోడుగా ఉంటారండి. ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేస్తారు. అలాగే వీరి ముఖంలో గొప్ప తేజస్సు కూడా ఉంటుంది. ఇక వీరు మాట్లాడితే ఆ మాటలకు చాలా మంది కూడా ఫిదా అయిపోతారు. వీరి మనసు కూడా చాలా ప్రశాంతంగా నిర్మలంగా ఉంటుంది. అబద్ధాలు అస్సలు చెప్పరండి. అలాగే ఎవరికి కూడా మోసం చేయటువంటి ఆలోచన కూడా వీరికి రాదని చెప్పుకోవచ్చు. కుటుంబ బరువు బాధలు చాలా ఎక్కువగా ఉంటాయి. చిన్నప్పటి నుండే వీరికి కొంచెం కష్టాలు ఎక్కువ అని చెప్పుకోవచ్చండి. అలాగే కుటుంబం కోసము ఎంతో కష్టపడతారు. ఈ రాశి వారికి ఏంటంటే రేపటి రోజున దైవానుగ్రహం అనేది తోడుగా ఉండబోతుంది. దానివల్ల వీరికి అదృష్టం అనేది వరించబోతుందని చెప్పుకోవాలి. జీవితంలో ఉన్నటువంటి దరిద్రం మొత్తం కూడా రేపటి రోజు తీరిపోతుంది అనుకున్నటువంటి కోరికలు కూడా నెరవేరబోతున్నాయి. ఊహించినటువంటి ధనలాభాలు వీరు కలుగుతాయండి. కష్టాల నుండి విముక్తి అనేది లభించబోతుంది. కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి. ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. మరి ఏ అనుగ్రహం మీకు కలగబోతుందో కూడా తెలుసుకుందాము. ఆశ్చర్యపోతారు. మరి ఇంట్లో సిరి సంపద కూడా నిండుగా ఉంటాయి. ఈ రాశి వారు చాలా కష్టజీవులు కాబట్టి వీరు అనుకున్న పనితీరు కోసము ఎంత ప్రయత్నమైనా కష్టపడతారు. ఇక వీరికి పట్టుదల కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేసినా కూడా పట్టుదలతో పనిని అయితే పూర్తి చేస్తారు. అలాగే ఈ రాశి వారికి ఏంటంటే ఏదైనా కానీ ఒకటి అనుకుంటే దాన్ని సాధించేందుకు నిద్రపోయినటువంటి మనస్తత్వం కూడా వీరి సొంతం అని చెప్పుకోవచ్చు. అటువంటి వీరికి రేపటి రోజున కూడా భగవంతుని యొక్క అనుగ్రహం అనేది చాలా ఎక్కువగా తోడవబోతుంది. వీరి కష్టాన్ని తగినటువంటి ప్రతిఫలం అనేది లభించబోతుంది. అలాగే కొన్ని బంధాలు కూడా దూరం చేసినటువంటి కొన్ని సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు తెలుసుకొని ముందుగానే జాగ్రత్త పడండి. బంధాలు నిలబెట్టుకోండి. అదృష్టం అనేది మీకు అనుకూలంగా ఉన్నప్పుడు రేపటి రోజున కూడా మీకు ఏదైనా ఒకటి మంచిగా ఉండదని తెలిసినప్పుడు ముందే కాస్త తెలుసుకున్నారు అనుకోండి. ఆ తెలిసినప్పుడు మనకు కొంచెం అనుకూలంగా ఉన్నటువంటి రోజులు కదా అని మనం దైవానుగ్రహం కోసం ఏదో ఒక విధంగా మన వంతు ఏదైనా మంచి పనులు చేద్దాం. అలాగే ఇంట్లో చక్కగా దీపారాధన చేసుకుందాం. మనసు నిండా కూడా ఏదో దైవాన్ని స్మరించుకుందాం అనేటువంటి ఆలోచనలు కనుక మనం కలిగినట్లయితే మనకు వచ్చినటువంటి అదృష్టం కూడా మరింత ఎక్కువగా ఉంటుందండి. అయితే వీరికి ఆదాయం కూడా ఎక్కువగా కనిపిస్తుంది. మరెన్నో శుభవార్తలు కూడా వీరు అన్ని రంగాల వారు కూడా వింటారు. జీవితంలో ఎన్నో మార్పులు కూడా మీరు చూడబోతున్నారు. విద్యార్థులకు కూడా కళ నెరవేరబోతుంది. మంచి పేరు ప్రతిష్టలు కూడా మీకు లభిస్తాయి. వ్యాపారస్తులు కూడా చాలా మంచి లాభాలు అయితే కనిపిస్తున్నాయండి. ఎలాంటి ఇబ్బందులు ఎక్కడా కూడా కనిపించడం లేదు. ఉద్యోగస్తులు కూడా మంచి భవిష్యత్తు అనేది ఉండబోతుంది. జీతాలు పెరుగుతాయి. అలాగే మీకు దైవానుగ్రహం ఎక్కువగా ఉందని చెప్పాం కదా. దైవానుగ్రహం అంటే ఈ రాశి వారికి పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం వీరిపై చాలా ఎక్కువగా ఉంటుందండి. పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం ఎక్కువగా ఉందంటే వీళ్ళకి ధనలాభం బాగా కలుగుతుందని. శివయ్య అంటేనే ధనానికి ప్రాప్తి అండి. శివయ్య అనుగ్రహం ఉంటే మన ఇంట్లో ధనవృష్టి బాగా ఉంటుంది. మరి అటువంటి శివాలయంలోకి వెళ్ళి చక్కగా పరమేశ్వర అనుగ్రహం కోసం మీరు ఏదో విధంగా మీ వంతు మీరు మంచి పనులు చేసి స్వామివారి సవిచ్చినటువంటి పనులు చేయడము ఊహించినటువంటి ధనలాభాలు అయితే కలుగుతాయండి. ఎందుకంటే స్వామివారు ఐశ్వర్య ప్రదాత కాబట్టి స్వామిని ఒప్పిస్తే మీరు తప్పకుండా మీ జీవితంలో ఎన్నెన్నో మీరైతే ఆటంకాలన్నీ కూడా తీరిపోయి జీవితంలో అడ్డంకులన్నీ కూడా తొలగిపోయి మంచిగా సెటిల్ అవుతారండి. దేనికోసమైతే ఎదురు చూస్తున్నారు అవి త్వరలో నెరవేరబోతున్నాయి. అలాగే ఇంట్లో కూడా మీకు ఏదైనా ఆర్థికపరమైన సమస్యలు ఉంటే వాటిని కూడా మీరు తొలగించుకునే వారు అవుతారు. ముఖ్యంగా ఈ రాశి వారు రేపటి రోజున కొంతమంది మనుషులు కూడా మీకు దూరంగా ఉండవలసి ఉంటుంది. వారు ఎవరో కూడా మీకు బాగా తెలిసి ఉంటుంది. ఎందుకంటే మీ సీక్రెట్ విషయాలు ఉంటాయి కదా, అవి బయటకు ఎవరు అసలు చెప్పుకోకండి.
ఎందుకంటే ఈ రోజులు ఏంటంటే ఒకరికి మంచిగా బ్రతికితే ఇంకొకరు అసలు ఓర్చుకోలేకపోతున్నారు. మీ పైన కుళ్ళు ఎక్కువగా పెరిగిపోతుంది. కిందకు తొక్కాలని చెప్పి చూస్తున్నారు. దానివల్ల వీళ్ళు విపరీతమైనటువంటి నరదృష్టి కూడా తగిలినటువంటి అవకాశాలు ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ మీకు నరదిష్టి కనుక తగిలితే ఉప్పు, ఆవాలతో దిష్టి తీసేసుకుంటూ ఉండండి. దానివల్ల నరదిష్టి కూడా మీకు పూర్తిగా తొలగిపోతుంది. మీపై ఉన్నటువంటి చెడు ప్రభావం కూడా తొలగిపోతుందండి. ఇక ఈ రాశివారు ఏంటంటే రేపటి రోజున శివాలయానికి వెళ్ళి 21 ప్రదక్షిణలు తప్పకుండా చేసుకోండి. దానివల్ల మీపై శివానుగ్రహం మరింత ఎక్కువగా రెట్టింపు అవడానికి అయితే అవకాశం ఉంది. జీవితంలో మీకైతే తిరుగుండదండి. ఇంట్లో సంపదలు పెరుగుతాయి. డబ్బు పరంగా మీకు చాలా బాగా కలిసి వస్తుంది. మంచి సంతానం కూడా కలుగుతుంది. అలాగే కుటుంబంలో ఉన్నటువంటి వారందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. కుటుంబంలో మీకు ఏదైనా సమస్యలు ఉన్నా కూడా తొలగిపోతాయి. కాబట్టి మనం ముందుకు ఒక అవకాశం వచ్చిందంటే అవకాశాన్ని అస్సలు ఎప్పుడు కూడా జారవిడ్చుకోకూడదు. కాబట్టి అవకాశాన్ని విడిచిపెట్టుకోకండి. ఈ రాశి వారికి ప్రేమ కూడా ఎక్కువగా ఉంటుందండి. ఎవరైనా ప్రేమిస్తే ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు. వారి కోసం ఏదైనా చేస్తారు. ఇలా జీవితంలో ఎలాంటి లోటు కూడా ఈ రాశి వారికి కనిపించడం లేదు. అలాగే ఈ రాశి వారు చాలా నిజాయితీపరులండి. వీరికి ఎవరైనా సహాయం చేస్తే వారిని జీవితంలో మర్చిపోరండి. డబ్బు విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు. అనవసరమైనటువంటి ఖర్చులు ఎక్కువగా చేయరు. ప్రతి రూపాయి విలువ వీరికి బాగా తెలుసు. కాబట్టి ఈ రాశి వారికి రేపటి రోజు అదృష్టం అనేది వీరి వెంట ఉండబోతుంది. కాబట్టి కాలం అనేది వీరికి అనుకూలంగా మారింది కాబట్టి మీకు మంచి రోజులు అయితే తప్పకుండా వస్తాయని చెప్పుకోవచ్చు. అనారోగ్య సమస్యలను కూడా తొలగిపోతాయి. మీరు ఎక్కడ ఉంటే అక్కడ అదృష్టం అనేది మిమ్మల్ని వరిస్తుందనమాట. అయితే ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే రేపటి రోజున మీరు చిన్న చిన్న ప్రయాణాలు చేయడం అనేది జరుగుతుంది. అందరికీ కొన్ని ఆటంకాలు కూడా జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీకు ఎలాంటి సమస్యలు వచ్చినా అస్సలు భయపడకండి. ఎందుకంటే పరమేశ్వర అనుగ్రహము మీకు సాక్షాత్ తోడుగా ఉందండి. ఇంకేముంది, మీకు భయం కాబట్టి మిమ్మల్ని ఆయన ఎందుకు నడిపిస్తాడు. కాబట్టి మీరే ధైర్యంగా ఉండండి. సమస్యలన్నీ కూడా మీకు పూర్తిగా తొలగిపోతాయి. మీ జీవితంలో ఏ జరిగినా కూడా అంతా కూడా మీ మంచికే జరుగుతుంది. కాబట్టి మీకు అంతా కూడా భగవంతుడు అని చెప్పి మీరు అనుకున్నట్లుగానే భగవంతుని యొక్క అనుగ్రహం మీకు తోడుగా ఉంటుంది. కాబట్టి ఈ రాశివారు రేపటి రోజున ఏవైనా జంతువులకు ఆహారంగా ఏదో ఒకటి అయితే దానంగా పెట్టండి. దానివల్ల మీకు మరింత పుణ్యఫలం అయితే లభిస్తుంది. మీ జీవితంలో ఉన్నటువంటి పాపాల దోషాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. అలాగే ఇంట్లో కూడా అష్టైశ్వర్యాలు కలుగుతాయి. మీకు ఎదురైనటువంటి అడ్డంకులు కూడా మీకు తెలియకుండానే వాటంతట అవే దూరం అవుతాయండి. మరి త్వరలోనే మీరైతే చూస్తారో కాబట్టి ఈ విధంగా మీకు పెట్టినటువంటి దరిద్రాన్ని మీరు తొలగించుకోండి. ఇక పెద్ద అవకాశం మీ ముందుకైతే వచ్చినప్పుడు విడుచుకోకండి. ఇక ఈ రాశి వారికి రాబోయే రోజుల్లో కూడా కొత్త ఇల్లు కట్టుకునేవారు కావచ్చు, కొత్తగా స్థలాలు కొనడం కానీ ఇలాంటివి కూడా జరుగుతాయి. ఇంట్లో డబ్బు వృద్ధి చెందుతుంది. మీరు బయటకు వెళ్ళేటప్పుడు పరమేశ్వరుని తలుచుకొని బయటకు వెళ్ళండి. అంతా కూడా మంచి జరుగుతుందండి. వెళ్ళే సమయంలో విజయాన్ని సాధిస్తారు. అలాగే రేపటి రోజున మీరు బయట వారితో ఎక్కువ గొడవలు పడకండి. దానివల్ల మీకు కొంచెం ఇబ్బంది జరిగేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. వచ్చేటువంటి అదృష్టం కూడా మీకు అంతా పోతుంది. కాబట్టి జాగ్రత్తగా అయితే ఈ విషయంలో ఉండండి. ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే కనుక బుధవారం కానీ లేక శుక్రవారం కానీ మొదలు పెట్టండి. దీనివల్ల మీకు మంచి లాభాలు అయితే తప్పకుండా వస్తాయండి. అలాగే ఎటువంటి ఆటంకాలు ఉన్నా కూడా అవి మీ నుండి పూర్తిగా తొలగిపోతాయి. ఇంకా ఈ రేపటి రోజున మీరు నలుపు రంగు బట్టలను అస్సలు ధరించకండి. ఒకవేళ మీరు కనుక వేసుకోవాలనుకుంటే మాత్రము వేరే ఏదైనా రంగులు వేసుకొని కానీ నలుపు రంగు బట్టలను మాత్రం ఈ రాశి వారికి అస్సలు వచ్చిరావండి. అందువల్ల మీరు నలుపు రంగు బట్టలు అస్సలు వేసుకోకండి. మీకు ఆకుపచ్చ, ఎరుపు, పసుపు, నీలం అలాగే తెలుపు, గులాబీ ఇవి మీకు అదృష్టపు రంగులు. మీకు 1, 3, 5 ఇవి అదృష్టపు సంఖ్యలు. మరి ఈ విధంగా అయితే రేపటి రోజున ఈ కుంభరాశి వారి గ్రహాల గోచరాలు ఈ విధంగా గోచరిస్తున్నాయి. మీకు కానీ మా వీడియో నచ్చినట్టయితే మరికొంతవారికి మన వీడియో షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి. మరి మీరు వినోదాలు ఏవైనా ఉంటే మాత్రము రేపటి రోజున మీకు అవి తలనొప్పిగా మారే అవకాశాలు అయితే ఉన్నాయి. మిమ్మల్ని ఒక మాట పెద్దవారు కానీ చిన్నవారు కానీ మీకు తెలిసిన వారు కానీ లేదంటే ఒకటి కావాలనుకుంటే ఒకటి వదులు పెట్టుకోండి. అంటే మనకు డబ్బు ఇంపార్టెంట్ అని అనుకుంటే కనుక ఖచ్చితంగా అనేటువంటి మాటలను మీరు ఎక్కువగా పట్టించుకోకూడదు, స్పందించకూడదు. మీ పని మీరు సజావుగా చక్కగా సాగించుకుంటూ వెళ్ళిపోండి. మరి తెలుసుగా అండి కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.